పోలార్ వర్టెక్స్. ఈ పోలార్ వర్టెక్స్ అంటే ఏంటంటే, ఆర్కిటిక్ ప్రాంతంలో నుంచి వచ్చేటువంటి అత్యంత శీతలమైనటువంటి గాలుల సుడిగుండం ఇది. ఇది సాధారణంగా ఉత్తర ధ్రువం దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ ఉత్తర ధ్రువం అంటే తెలుసు కదా, నార్త్ పోల్. ఈ నార్త్ పోల్ నుంచి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే బలహీనపడి దాని కింద ఉన్నటువంటి కెనడా మరియు యూఎస్ వైపు వస్తుంది. ఇలా వచ్చినప్పుడు అక్కడ ఉష్ణోగ్రతలు దాదాపు -30°C నుంచి -40°C వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అంటే ప్రయాణానికి సాధ్యం కానటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో పూర్తిగా రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. ఇక్కడ టొరాంటోలోని పియర్సన్ ఎయిర్పోర్ట్ కెనడాలోని అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్ అనమాట ఇది. ఇలాంటి రద్దీ ఎయిర్పోర్ట్లోని వందల కొద్ది విమానాలు ఆగిపోయాయి. కారణం ఏంటంటే ఈ చలి తీవ్రత వల్ల ఈ ఫ్యూయల్ ఇంజిన్ లైన్లు కానీ హైడ్రాలిక్ సిస్టమ్స్ కానీ అక్కడ పనిచేయకుండా గడ్డ కట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ గడ్డ కట్టుకుపోతే డీఐస్ చేసుకోవడానికి ఆ విమానపు రెక్కల మీద ఉన్నటువంటి మంచు, పేరుకుపోయినటువంటి మంచుని క్లీన్ చేయడానికి కూడా గంటల తరబడి సమయం పడుతుంది. ఇదంతా చేయాలంటే, ఇంత చలిలో ఇదంతా చేయాలంటే గ్రౌండ్ స్టాఫ్ కొరత కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఈ కారణాల చేత అక్కడ విమానాలు పూర్తిగా రద్దయిపోయాయి. సో దీని ఇంపాక్టు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడం వల్ల ఎకనామిక్ ఇంపాక్ట్ మీద పడింది. అంటే ఆర్థిక వ్యవస్థ కొంచెం ఇబ్బందిలోకి గురవుతుంది. ఎందుకని? ఆటోమేటిక్గా రవాణా వ్యవస్థ ఎప్పుడైతే ఆగిపోతుందో, లాజిస్టిక్స్ అన్నీ ఆగిపోతే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి నిత్యావసర సరుకుల మీద ఈ ఇంపాక్ట్ అనేది పెరుగుతుంది. సో నిత్యావసర సరుకుల ధరలు ప్రస్తుతానికి అక్కడ పెరిగిపోతున్నాయి. సో మరి ఈ పరిస్థితులు తొందరగా తేరుకుంటాయా, లేదో ఇలాగే కొంతకాలం సాగుతాయా అనేది వేచి చూడాలి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.